ఓం శాంతి. ఈరోజు మురళి మధురమైన పిల్లలారా 1/4/2026. మధురమైన పిల్లలారా, తండ్రి ఎవరు, ఎలా ఉన్నారు అనేది పిల్లలైన మీలో కూడా నంబర్ వారుగా గుర్తిస్తారు. నంబర్ వారుగా గుర్తించినాం, నంబర్ వారుగా తెలుసుకున్నాం, నంబర్ వారుగా మారినాం, నంబర్ వారుగా పదవి పొందుతాం. బాబాని గుర్తించేదాన్ని బట్టే మనకు బాబా గురించి అవగాహన వస్తుంది. బాబాని యథార్థంగా తెలుసుకుంటాం. తర్వాత తెలుసుకుంటే ఆటోమేటిక్గా పరివర్తన అవుతాం. అందుకయ్యే బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి ఎవరు, ఎలా ఉన్నారు అనేది పిల్లలైన మీలో కూడా నంబర్ వారుగా గుర్తిస్తారు. ఒకవేళ అందరూ గుర్తిస్తే చాలా పెద్ద సమూహమే తయారైపోతుంది. ప్రశ్న: నలువైపులా ప్రత్యక్షత ధ్వని ఎప్పుడు వ్యాపిస్తుంది? అంటే బాబా వచ్చినారు అనే ప్రత్యక్షత ధ్వని ఎప్పుడు వ్యాపిస్తుంది? ఎప్పుడైతే మనుషులకు స్వయంగా భగవంతుడు ఈ పాత ప్రపంచాన్ని వినాశం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారని తెలుస్తుందో. రెండవది, మనందరికీ సద్గతినిచ్చే తండ్రి మనకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారన్న నిశ్చయం కలుగుతుందో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపులా అలజడి వ్యాపిస్తుంది. ఇప్పుడు ఒక స్వామీజీ వచ్చినారు, ఆయన జ్ఞానం తీసుకున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి బీకేసు కూడా కళ్ళు తెరుచుకునేలాగా చెప్తున్నారు. భగవంతుడు ఎవరు అని సాధారణంగా అనుకోవాకండి. భగవంతుడిని యథార్థంగా అర్థం చేసుకుని ఆయన మహత్వాన్ని తెలుసుకోండి అని. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, కొత్త ప్రపంచ స్థాపన చేయడానికి బాబా వచ్చినారు అనేది తెలిసినా, రెండవది మనకు సద్గతినిచ్చే తండ్రి అంటే భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారనేది నిశ్చయం కలిగిన బాబా యొక్క ప్రత్యక్షత నలువైపులా వ్యాపిస్తుంది. పాట: ఎవరైతే ప్రియుని జతలో ఉన్నారో వారి కోసం జ్ఞానం అనే వర్షం కురుస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు పాటలోని 2 లైన్లు విన్నారు. ఎవరైతే ప్రియమైన వారితో ఉన్నారో, పరమాత్మునితో ఉన్నారో, ఇప్పుడు ప్రియమైన వారెవరు ఇది ప్రపంచానికి తెలియదు. అనేక మంది పిల్లలున్నారు. వారిలో కూడా చాలామందికి తండ్రిని ఏ విధంగా స్మృతి చెయ్యాలి అనే విషయమే తెలీదు. వారికి స్మృతి చేయడమే రాదు. ఏమంటున్నారు బాబా? బాబాని చాలామంది పిల్లలు ఉన్నారు, బాబాని తెలుసుకోలేదు, మరియు బాబాని కూడా స్మృతి చేసే కూడా రాదు అంటున్నారు బాబా. చాలామందికి ఏ విధంగా స్మృతి చేయాలనేది తెలియదు. వారికి స్మృతి చేయడం రాదు, బాబాని స్మృతి చేయడం రాదు అంటున్నారు. వస్తుందా లేదా అనేది స్వయంని పరిశీలన చేసుకోవాలి. ఎంత వస్తుంది, ఎంత రాదు. వస్తుంది అంటే పరివర్తన తప్పకుండా జరుగుతుంది. భగవంతుణ్ణి తెలుసుకున్నామంటే అన్నీ తెలుసుకున్నట్లే. అదే బాబా అంటున్నారు, పదే పదే మర్చిపోతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను బిందువుని, తండ్రి జ్ఞాన సాగర్లు, వారినే స్మృతి చేయాలి. స్మృతి చేయడం అనేది ఎంత అలవాటు అవ్వాలంటే ఇక ఆ స్మృతి నిరంతరము నిలిచిపోవాలి. ఇది ఇంపార్టెంట్. అలవాటైండేది మర్చిపోము కదా, అలవాటైండేది స్వతహాగా సహజంగా ఉంటుంది. అదే బాబా అంటున్నారు, స్మృతి అనేది అలా అలవాటైపోవాలా, మర్చిపోకూడదు, నిరంతరం నిలిచిపోవాలి. చివరి సమయంలో నేను ఆత్మనన్న స్మృతియే ఉండాలి. శరీరం ఉంది కానీ నేను ఆత్మను అన్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. కనిపించేది శరీరమైన శరీరాన్ని నడిపే శక్తి ఆత్మ అనేది గుర్తుంచుకోవాలి. ఉంచుకుంటూనే స్వరూపంలోకి వస్తుంది. స్మృతి చేస్తా స్వరూపంలోకి రాగలుగుతాం. అది బాబా అంటున్నారు, జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. బాబా డైరెక్షన్ లభించింది. నేను ఎవరినో ఆ రూపంలో నన్ను ఎవరో కొందరే అరుదుగా స్మృతి చేస్తారు. బాబా ఒక చిన్న జ్యోతిస్వరూపం.
ఈ కంటికి కనపడనటువంటి ఒక చిన్న బిందువు అయినారు. 3వ నేత్రం ద్వారా చూడొచ్చు బాబాని. దీన్ని యథార్థంగా కోట్లల్లో ఏ కొందరు తెలుసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళల్లో కూడా ఏ కొందరో బాబాను పొందగలుగుతారు. అదే బాబా అంటున్నారు, నేను ఎవరినో ఆ రూపంలో నన్ను ఎవరో అరుదుగా స్మృతి చేస్తారు. చాలా కొద్ది మందే స్మృతి చేస్తారు. దేహాభిమానం లేకి పిల్లలు చాలా వచ్చేస్తూ ఉంటారు. దేహాభిమానం అలవాటైపోయింది కదా, అలవాటైపోయిందని అట్లే ఉన్నాం. బ్రహ్మబాబా కూడా అలవాటైపోయింది అనుకోలేదు కదా. బ్రహ్మబాబా నేను ఆత్మ అని ప్రాక్టీస్ చేస్తా పోయినారు. యశోద ఆత్మ, నారాయణ ఆత్మ, రాధిక ఆత్మ అని. అట్లా మనము కూడా మనసులో ఎంతెంత ఆత్మాభిమాని స్థితిని ప్రాక్టీస్ చేస్తామో అంత సహజమవుతుంది. బాబా స్మృతి కూడా ఈజీగా వస్తుంది. నేను ఎవరినో ఆ రూపంలో నన్నెవరో అరుదుగా స్మృతి చేస్తారు. దేహాభిమానం లేకి పిల్లలు చాలా వచ్చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయించారు, ఎవరికైనా సరే తండ్రి పరిచయాన్ని ఇవ్వనంత వరకు వారు ఏమీ అర్థం చేసుకోలేరు. బాబా పరిచయం తెలియదంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆ నిరాకారుడు మన తండ్రి అని, వారే గీతా భగవంతుడని, వారే సర్వుల సద్గతి దాత అని ముందుగా బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, గీతా భగవంతుడు ఆ నిరాకారుడైన తండ్రి అని, వారే సర్వులకు సద్గతి దాత అని ముందుగా వారికి విషయం తెలియాలి. పరమాత్ముడు ఎవరు అనే విషయం అర్థం కావాలి. వారు ఈ సమయంలో సద్గతినిచ్చే పాత్రను అభినయిస్తున్నారు. భక్తి యొక్క ఫలం గతి సద్గతి కదా, ముక్తి జీవన్ముక్తి. భక్తి యొక్క ఫలం జ్ఞానం, జ్ఞానం యొక్క ఫలం ముక్తి జీవన్ముక్తి. బాబా అంటున్నారు, ఈ సమయంలో సద్గతినిచ్చే పాత్రను అభినయిస్తున్నారు. ఈ పాయింట్లో నిశ్చయ బుద్ధి కలవారిగా అయినట్లయితే ఇక ఇంతమంది సాధువులు, సత్పురుషులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారంతా ఒక్క క్షణంలో వచ్చేస్తారు. ఇది తెలిస్తే వచ్చేస్తారు. తెలిసే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వారంతా ఒక్క క్షణంలో వచ్చేస్తారు. అప్పుడు ఇక భారతదేశంలో చాలా హంగామానే జరుగుతుంది. ఈ ప్రపంచం వినాశం అవ్వాల్సి ఉంది. ఇది ఎప్పుడు తెలిసిపోతుందో ఈ విషయంలో నిశ్చయం ఏర్పడితే ఇక బాంబే నుండి మొదలు అబూ వరకు క్యూ ఏర్పడుతుంది. భగవంతుడు వచ్చినారనే విషయం తెలిస్తే బాంబే నుంచి అబూ వరకు క్యూ ఏర్పడుతుంది అంటున్నారు బాబా. కానీ అంత త్వరగా ఎవరికీ నిశ్చయం ఏర్పడదు. వినాశం జరగాల్సి ఉంది అని మీకు తెలుసు. అందరూ గాఢ నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. అంతిమ సమయంలో మీ ప్రభావం వెలువడుతుంది. ఇంకా మనలో కూడా అంత శక్తి లేదు కదా. బాబా చెప్పేంత యోగం లేదు, బాబా చెప్పేంత మార్పు రాలేదు, బాబా చెప్పేంత క్యారెక్టర్లో పరివర్తన రాలేదు. అందుకయ్యే బాబా అంటున్నారు ఇంకా టైం పడుతుంది, అంతిమంలోనే ఇవన్నీ వెలువడుతుంది. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడు అన్న విషయంలో నిశ్చయం ఏర్పడ్డం అనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువు కాదు. భగవంతుని పైన నిశ్చయం అందరికీ ఏర్పడదు. ఈ విషయం ప్రసిద్ధమైతే మొత్తం భారతదేశంలోనే ధ్వని వ్యాపిస్తుంది. ఇప్పుడైతే మీరు ఒక్కొక్కరికి అర్థం చేయిస్తూ ఉంటే వారిని ఇంకొకరు మీ పైన గారడీ జరిగింది, ఇంద్రజాలం జరిగింది అంటారు. ఈ వృక్షం చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొంత సమయం ఉంది. ఇప్పుడు ఇంకా పురుషార్థం చేయడానికి టైం ఉంది. బాబా చెప్పినప్పుడు టైం ఉండింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మీరు పెద్ద పెద్ద వ్యక్తులకు అర్థం చేయిస్తారు, కానీ వారు ఏం అర్థం చేసుకోరు. మనం చెప్తాం కానీ వాళ్ళకు భగవంతుని గురించి అంత నిశ్చయం ఏర్పడదు. కానీ మనం బాగా యోగంలో ఉండి చెప్తే అనేక కమాల్ అనేది జరుగుతుంది. మీరు పెద్ద పెద్ద వ్యక్తులకు అర్థం చేయిస్తారు, కానీ వారు ఏమీ అర్థం చేసుకోరు. పిల్లల్లో కూడా కొంతమంది ఈ జ్ఞానాన్ని అర్థమే చేసుకోరు. బాబా 3-4 రోజుల నుంచి చెప్తున్నారు, యజ్ఞం యొక్క విలువ కూడా పిల్లలకు లేదు. ఒక్కొక్క పైసా పిల్లలకు యజ్ఞం యొక్క విలువ ఉండాలి అన్నారు.
మొన్నటి రోజున మొన్నటి రోజున నిన్నటి రోజున ఏమన్నారు బాబా? విశేషంగా పిల్లలకి తప్పు చేస్తూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఇది మహాపాపము, దీని గురించి తమ చెవులు తామే పట్టుకోవాలా, చెవులు కట్ చేసినారు అని అన్నారు. అట్లాగే బాబా చాలా కొద్దిమంది మాత్రమే బాబా యొక్క శ్రీమతం పైన నడిచే శ్రీమతబద్ధులు, విశ్వాసపాత్రులైన పిల్లలు ఉన్నారన్నారు. సో బాబా ఇవాళ ఏమంటున్నారు? కొంతమందే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. తండ్రి స్మృతి లేకపోతే ఆ అవస్థ ఉండదు. నిశ్చయమని దేన్నంటారో బాబాకి తెలుసు. ఇప్పుడైతే కొంతమంది తండ్రిని 1-2% కూడా కష్టం మీద స్మృతి చేస్తారు. ఏమంటున్నారు బాబా? 1-2% కూడా పిల్లలు బాబాని గుర్తు చేసుకోరు అంటున్నారు. 1-2% కూడా కష్టం మీద గుర్తు చేసుకుంటారు అంటున్నారు. ఇక్కడే కూర్చొని ఉండొచ్చు, బాబా సెంటర్లోనే ఉండొచ్చు, బాబా యజ్ఞంలోనే ఉండొచ్చు, కానీ బాబాని గుర్తు చేసుకోరు. అయినా కానీ ఈ కాలంలో అయితే అస్సలు మొబైల్ టైం దొరికితే మొబైల్ చూస్తూ ఉంటారే కానీ బాబాని జ్ఞాపకం చేసుకుందాం, వాట్సాప్ చూస్తాం, స్టేటస్ చూస్తాం అనుకుంటారే కానీ బాబాని జ్ఞాపకం చేసుకుంటాం అనేది లేదు. టైం దగ్గరకు వస్తూ ఉంది అని బాబా ఎంతగా ఇషారా ఇస్తూ ఉన్నారు కదా. బాబా అదే అంటున్నారు, ఇక్కడే కూర్చొని ఉండొచ్చు, అయినా కానీ తండ్రి పట్ల అంత ప్రేమ లేదు. ఎక్కడెక్కడో వస్తు వ్యక్తి వైభవాల పైన ఉంది అంటే తండ్రి పైన ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రేమ కావాలి, సత్యమైన హృదయపూర్వక ప్రేమ కావాలి, అదృష్టం కూడా కావాలి. తండ్రి పట్ల ప్రేమ ఉంటే మేము అడుగడుగునా శ్రీమతం పైన నడవాలి అనేది మనసులో వస్తుంది. మేము విశ్వానికి యజమానులుగా అవుతామనేది అర్థం చేసుకుంటారు. అర్ధకల్పం దేహాభిమానం ఉంది కావున ఇప్పుడు బాబా అంటున్నారు, పిల్లలారా ఆత్మాభిమానులుగా కావడానికి చాలా శ్రమ పడాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. ఇది పిన్నమ్మింటి భోజనమంత సులువేమీ కాదు. అలా చేస్తే వారి ముఖంలో ప్రకాశం కనిపిస్తుంది. ఎంతెంత ఆత్మాభిమానిగా ఈ బాబాని జ్ఞాపకం చేసుకుంటే అంత ముఖంలో ప్రకాశం కనిపిస్తుంది, ఆత్మీయత వస్తుంది. కన్య వివాహం చేసుకున్నప్పుడు నగలు మొదలైనవి ధరించినప్పుడు ఆమె ముఖంలో ఒకసారిగా సంతోషం వచ్చేస్తుంది కదా. కానీ ఇక్కడ ప్రియుణ్ణి అసలు స్మృతే చెయ్యరు, అందుకే ముఖం వాడిపోయినట్లుగా ఉంటుంది. ఏమంటున్నారు బాబా? ఈరోజు చూసుకోండి, నా ముఖం ఎప్పుడు వాడిపోయినట్లుంటుందా, పొందినట్లుంటుందా, వికసించినట్లుంటుందా అనేది పరిశీలన చేసుకునే విషయం. బాబా అంటున్నారు ఆ ముఖము వాడిపోయినట్లుగా ఉంటుంది, ఇక అడగకండి. బాబా అంటున్నారు ఎట్లా ఉంటుందనేది అడగద్దండి అంటున్నారు బాబా. కన్య వివాహం చేసుకున్నప్పుడు ఆమె ముఖం సంతోషభరితంగా ఉంటుంది. అనేక ఆభరణాలు, కొత్త డ్రెస్సు వేసుకొని ఉంటారు కదా, ఖుషీగా ఉంటుంది. కొందరి ముఖమైతే వివాహం తర్వాత కూడా శవం వలె ఉంటుంది. రకరకాల వాళ్ళు ఉన్నారు. కొందరైతే మరో ఇంటికి వెళ్ళిన తర్వాత తికమక పడతారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. బాబా అంటున్నారు ఇక్కడ కూడా అట్లే ఉంటారు. ఖుషి అనేది ఉండదు. కొంతమందికి ఖుషి ఉంటుంది, పర్సెంటేజ్. ఎంత ఖుషి ఉంటే అంత నష ఉంటుంది, అంత నష ఉంటే అంత ఆనందం ఉంటుంది. శ్రమ ఉంది. అతీంద్రియ సుఖం గురించి గోపవల్లభుని యొక్క గోపగోపికలను అడగండి అనేది అంతిమం యొక్క గాయనం. తమని తాము గోపగోపికలుగా భావించాలి మరియు తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి. ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. తమని తాము గోపగోపికలుగా భావించాలి, తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి. ఈ అవస్థ ఉండాలి. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. బాబా వచ్చారు, వారు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇందులో మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలను పూర్తి చేసినప్పుడు తండ్రి అంతిమంలో వచ్చి వారికి రాజయోగాన్ని నేర్పించి రాజ్యాధికారాన్ని ఇచ్చారు అనేది తెలియదు. లక్ష్మీనారాయణలకు కూడా తెలియదు. బాబా అన్నారు. సో బాబా అంటున్నారు
ఇందులో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణలు 84 జన్మలను పూర్తి చేసినప్పుడు తండ్రి అంతిమంలో వచ్చి వారికి రాజయోగాన్ని నేర్పించి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం నంబర్ 1 చిత్రం అని బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు లక్ష్మీనారాయణ చిత్రం అనేది నంబర్ 1 అంటున్నారు. వారు గత జన్మలో అటువంటి కర్మలను చేశారని మీకు తెలుసు. ఆ కర్మలను ఇప్పుడు తండ్రి వచ్చి నేర్పిస్తున్నారు. మన్మనాభవ, పిల్లలారా పవిత్రంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. ఏ పాపము చెయ్యకండి. బాబా ప్రతిరోజు అటెన్షన్ ఇస్తారు చూడండి. దొంగతనం చేయకండి, అబద్ధాలు చెప్పకండి, సమయాన్ని వృధా చెయ్యకండి అని బాబా చెప్తారు. ఏ పాపము చెయ్యకండి, ఎందుకంటే మీరు ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా పుణ్యాత్ములుగా అవుతున్నారు. అర్ధకల్పం మాయారావణాసురుడు మీతో పాపం చేయిస్తూ వచ్చారు. వశమైపోయాం కదా దేహాభిమానం కారణంగా. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నా ద్వారా ఎటువంటి పాపము జరగడం లేదు కదా. ప్రతిరోజు పోతామేలు చూసుకోవాలి. విశేషంగా మార్చ్ నెల ఆఖరి రోజు ఏప్రిల్ 1 అంటేనే హిసాబ్ కితాబ్ చూసుకునే రోజు కదా. బాబా చెప్తున్నారు, నేను ఏ పాపము చేయడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పాపం పుణ్యం గురించి అవగాహన ఉండాలి. పుణ్యకర్మలను చేస్తూ ఉన్నానా, పాపాలు సమాప్తం చేసుకున్నానా, పుణ్యకర్మలను చేస్తున్నానా అనేది చూసుకోండి అంటున్నారు బాబా. అందులకు చేతికర్రగా అయ్యానా. బాబా అంటున్నారు, పిల్లలారా మన్మనాభవ. మన్మనాభవ అని ఎవరు చెప్పారు అనేది కూడా అడగాల్సి ఉంటుంది. అక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా చూపిస్తారు కదా, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని చెప్పడం జరుగుతుంది. బాబా అంటున్నారు, మన్మనాభవ అని ఎవరు చెప్పారు. మీ మనస్సుని నా వైపు ఉంచండి అని కృష్ణుడు చెప్పాల్సిన అవసరం లేదు కదా. కృష్ణుడు మనస్సును ఉంచండి అని ఎలా చెప్పగలుగుతాడు. శరీరమున్న ఏ దేహదారి చెప్పడానికి వీలు లేదు. మన్మనాభవ అని ఎవరు చెప్పారు అనేది కూడా అడగాల్సి ఉంటుంది. వారు శ్రీకృష్ణుడు చెప్పారని అంటారు. మీరు పరంపిత పరమాత్మ శివుడు చెప్పారని భావిస్తారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. శివ జయంతితో పాటు గీతా జయంతి కూడా జరుగుతుంది. గీతా జయంతితో పాటు శ్రీకృష్ణ జయంతి కూడా జరుగుతుంది. మేము భవిష్యత్తులో బాబా అంటున్నారు గీతా జయంతితో పాటు శ్రీకృష్ణ జయంతి కూడా జరుగుతోంది. మేం భవిష్యత్తులో రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలి. ఈ నష ఉండాలి. మనమే బికారులుగా ఉంటే మనమే రాకుమారులుగా అవుతున్నాము. ఇదే సహజ రాజయోగం యొక్క లక్ష్యము, ఉద్దేశ్యం. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు. గీతా భగవంతుడు నిరాకారుడు అన్నది మీరు రుజువు చేసి చెప్పినట్లయితే సర్వవ్యాపి యొక్క జ్ఞానం తొలగిపోతుంది. కృష్ణుడు సర్వవ్యాపి కావడానికి కూడా వీలు లేదు కదా. దేహం ఉంది, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందంటే కూడా సర్వవ్యాపి కాలేదు. బాబా చెప్తున్నారు, శ్రీకృష్ణుడు అనేది తెలిస్తే కూడా శ్రీకృష్ణుడు కాదు గీతా భగవంతుడు. గీతా భగవంతుడు నిరాకారుడు, శివపరమాత్మ అనేది తెలిస్తే కూడా సర్వవ్యాపి అనే జ్ఞానం సమాప్తమవుతుంది. సర్వుల సద్గతి దాత పతిత పావనుడు ఒక్క బాబా అయినారు. ఆయనే ముక్తి ప్రదాత కూడా. కానీ ఆయన్నే మళ్ళీ సర్వవ్యాపి అనేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు, ఏమీ అర్థం చేసుకోరు. ధర్మం గురించి ఏ తోస్తే అది చెప్తారు. ముఖ్యమైన ధర్మాలు 3. దేవీదేవత ధర్మం ముఖ్యమైనది. తర్వాత క్రిస్టియన్ ధర్మం, ముస్లిం ధర్మం ఉంది, ఇస్లాంల ధర్మం. అర్ధకల్పం నడుస్తుంది దేవీదేవతా ధర్మం. తండ్రి వచ్చి బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తున్నారు. ఇది ప్రపంచానికి తెలీదు. వారైతే సత్యుగాన్నే ఇంకా లక్షల సంవత్సరాలను చేసేసినారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మం అన్నింటికన్నా ఉన్నతమైనది. కానీ వారు తమ ధర్మాన్ని మరిచి ధర్మభ్రష్టులుగా అయిపోయారు. కారణమేమి? కర్మభ్రష్టులు ధర్మభ్రష్టులుగా మారిపోయినారు. దేహభ్రాంతి లేకి రావడమే కారణం కదా. క్రిస్టియన్ ధర్మస్థులు వారి ధర్మాన్ని విడిచిపెట్టరు. ఏ ధర్మస్థులు వాళ్ళ ధర్మాన్ని విడిచిపెట్టరు. కేవలం హిందూ ధర్మస్థులు మాత్రమే
ఎవరేమిచ్చినా దాంట్లో కన్వర్ట్ అయిపోతారు. ఇల్లు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారంటే కన్వర్ట్ అయిపోతారు. వారి ధర్మాన్ని క్రైస్తు స్థాపన చేశారన్నది వారికి తెలుసు. ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం ఇవి ముఖ్యమైన ధర్మాలు. చిన్న చిన్న ధర్మాలైతే ఎన్నో ఉన్నాయి. ఈ వృద్ధి అంతా ఎక్కడి నుండి మొదలైంది ఇది ఎవ్వరికీ తెలియదు. మహమ్మద్ వచ్చి ఇప్పుడు కొంత సమయం అయింది. ఇస్లాములు పాతవాళ్ళు, క్రిస్టియన్లు కూడా ప్రసిద్ధి చెందిన వారే. మిగిలిన వారు ఎంతమంది ఉన్నారు? అందరికీ తమ తమ ధర్మాలు ఉన్నాయి. జైనులు, సిక్కులు దండిగా మంది ఉన్నారు, పార్సీలు, రకరకాల ధర్మాలు, రకరకాల పేర్లు ఉండేటప్పటికీ మనుషులు తికమక పడిపోయినారు. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4 వారికి తెలియదు. వాటిలోనూ దేవతా ధర్మం, బ్రాహ్మణ ధర్మం కూడా వస్తుంది. బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ దేవతాయ నమః అనే గాయనమైతే ఉంది. బ్రాహ్మణులు ఎలా దేవతలుగా అవుతారనేది ఎవరికీ తెలియదు. పరంపిత పరమాత్మ బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తున్నారు. ఈ మాట వ్రాసి ఉంది, కానీ దాన్ని కేవలం వర్ణిస్తారు, చదువుతారు మాత్రమే. పిల్లలారా, ఇది ముళ్ళ అడవి. ఈ అడవి అనేక రకాలైన ముళ్ళు ఉన్నాయి కదా, ముళ్ళల్లో కూడా రకరకాలు ఉన్నాయి. భారతదేశం పుష్పాల తోటగా ఉండేది. ఇది కూడా అందరూ నమ్ముతారు, అల్లాకి బగీచా అని నమ్ముతారు. కానీ దాన్ని ఎప్పుడు, ఎలా, ఎవరు తయారు చేసినారు ఎవరికీ తెలియదు. పరమాత్మ అంటే ఎవరు ఇది కూడా ఎవరికీ తెలియదు. కావున అనాథలుగా అయిపోయారు. బాబా అంటున్నారు, భగవంతుని గురించే తెలుసుకోలేదంటే అనాథలే కదా. గొడవలు పడతారు. అమ్మా నాన్న లేని వాళ్ళు ఏమవుతారు? గొడవలు పడినట్లే కదా. కావున అనాథలుగా అయిపోతారు. అందుకే ఈ గొడవలు, కొట్లాటలు మొదలైనవి జరుగుతున్నాయి. కేవలం భక్తి చేస్తూ చేస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి ప్రకాశంలోకి తీసుకురావడానికి వచ్చారు. జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇవ్వడానికి క్షణంలో జీవన్ముక్తులుగా చేస్తున్నారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశం అయిపోయింది అని సిక్కు ధర్మస్థులు గాయనం కూడా చేస్తారు. మనం ప్రకాశంలో ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. నంబర్ 1 పురుషార్థానుసారంగానే జ్ఞానాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి జ్ఞానం అనే ప్రకాశంలోకి వస్తాం. తండ్రి 3వ నేత్రాన్ని ఇచ్చారు. దేవతలకి 3వ నేత్రాన్ని చూపిస్తారు కదా, కానీ అర్థమే తెలియదు. వాస్తవానికి 3వ నేత్రం మీకుంది. జ్ఞానం అనే 3వ నేత్రం, దాన్ని 3వ నేత్రం అనండి, ఆత్మనేత్రం అనండి, దివ్యనేత్రం అనండి, బుద్ధి నేత్రం అనండి, ఒకటే. వారు దేవతలకు ఉన్నట్లుగా చూపించారు. పిక్చర్లో కూడా చూపిస్తారు కదా, శంకరుని కూడా చూపిస్తారు. గీతలో బ్రాహ్మణుల విషయమే లేదు. అందులో అయితే కౌరవులు, పాండవులు, యాదవులు మొదలైన వారి గురించి యుద్ధం జరిగినట్లుగా, గుర్రబండి పైన సవారీ అయినట్లుగా కృష్ణుడు చూపిస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయించినట్లయితే వీళ్ళు శాస్త్రాలు మొదలైన వాటిని నమ్మరు అనేస్తారు. కానీ దాని అర్థం తెలుసుకోలేదు కదా, అది బాబా అంటున్నారు. మేము శాస్త్రాలను ఎందుకు నమ్మము? ఎందుకంటే అవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని మాకు తెలుసు అని మీరు చెప్పచ్చు. దాన్ని చెప్పడానికి కూడా సభ్యత, మధురత, యథార్థంగా అర్థం చేసుకొని కూడా ఉండాలి. జ్ఞానము మరియు భక్తి అని అంటూ ఉంటారు కదా. రావణ రాజ్యం మొదలైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. భారతవాసులు వామ మార్గంలోకి వెళ్ళి ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. అందుకే ఇప్పుడు హిందువులని చెప్పుకుంటారు. పతితులుగా అయిపోయారు. పతితులుగా ఎవరు తయారు చేశారనేది కూడా ఎవరికి తెలియదు. రావణుడని ఇప్పుడు తెలుసు. రావణ్ణి కాలుస్తారు. ఎందుకు కాలుస్తున్నారు? రావణ్ణి పరంపరగా కొనసాగుతోంది అని చెప్తారు. కానీ పరంపర అంటే ఎప్పటి నుంచి అనేది కూడా తెలియదు. ఎన్ని విషయాలు తెలియదు అని చెప్తారు చూడండి బాబా. కానీ సత్యుగంలోనైతే రావణ రాజ్యమే లేదు. ఏమీ అర్థం చేసుకోరు. మాయ పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా చేసేస్తుంది. రాతి బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా తండ్రియే వచ్చి తయారు చేస్తారు. ఇనుప యుగంలోకి వచ్చినప్పుడే బంగారు యుగాన్ని స్థాపన చేయగలరు కదా బాబా. బంగారు యుగంలో రారు కదా. బంగారు యుగాన్ని స్థాపన చేయాలంటే ఇనుప యుగంలోనే రావాలి కదా. తండ్రి అర్థం చేస్తున్నారు. అయినా కానీ ఎవరి బుద్ధిలోనైనా అతి కష్టం మీద కూర్చుంటుంది.
బుద్ధి సాత్వికంగా కావాలి కదా బాబా. జ్ఞానం అర్థం కావాలంటే భక్తి పూర్తి అయి ఉండాలా, డ్రామాలో పాత్ర ఉండాలా, అదృష్టం ఉండాలా. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే జ్ఞానం బాగా కూర్చుంటుంది, ధారణ బాగా అవుతుంది. కుమారీలైన మీకు ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది బాబాతో. మిమ్మల్ని పట్టపురాణులుగా బాబా చేస్తున్నారు. మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయారు అనగా ఆత్మలైన మీకు చెప్తున్నారు బాబా మిమ్మల్ని నా వారిగా చేసుకుంటాను అని. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణుడు గొప్ప గోపికల్ని ఎత్తుకెళ్ళిపోయినారు. ఆయనకి కావాలంటే ఎంతమంది రారు కదా. సో మనుషులు తమో ప్రధాన బుద్ధి ఉండేదాని కారణంగా అలాంటి ఆలోచనలే రాస్తారు. ఆత్మలైన మీకు చెప్తున్నారు, పిల్లలారా మీరు నా వారిగా ఉంటిరి. అనేక జన్మలు తీసుకొని మీరు నన్ను మర్చిపోయారు. దేహాభిమానులుగా అయ్యి మాయకు చెందిన వారిగా అయిపోయారు. అంతేకాని ఇక్కడ ఎత్తుకెళ్ళడం అనే విషయం లేదు. నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. చాలామంది దేహాభిమానం లేకొచ్చి పాపకర్మలు చేస్తారు. ఫలానా ఆత్మ నన్ను అసలే స్మృతి చేయడం లేదని బాబాకు తెలుస్తుంది. బాబా అంటున్నారు, దేహాభిమానం లేకొచ్చి వికర్మలు చేస్తారు. ఫలానా ఆత్మ నన్ను అసలు స్మృతే చేయడం లేదని బాబాకు తెలుసు. దేహాభిమానం లేకొచ్చి చాలా పాపాలు చేసినప్పుడు పాపపు కుండ 100 రెట్లు నిండిపోతుంది. ఇతరులకు మార్గాన్ని చూపించేందుకు బదులుగా స్వయమే మర్చిపోతారు. ఇంకా ఎక్కువ దుర్గతిని పొందుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, కింద పడితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. రాజధాని స్థాపన అవుతోంది. ఇందులో ఎంత తేడా ఏర్పడుతుందో చూడండి. కొందరేమో చదువుకొని ఆకాశమంత పైకి ఎదుగుతారు, కొందరేమో నేలపై కింద పడిపోతారు. కొందరు బుద్ధి డల్గా ఉన్నట్లయితే చదువుకోలేకపోతారు. కొందరు బాబా మేము ఎవరికి అర్థం చేయించలేకపోతున్నాము అంటారు. వారికి నేను చెప్తాను, అచ్చా స్వయాన్ని కేవలం ఆత్మగా భావించండి, తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి చాలు, అప్పుడు నేను మీకు సుఖాన్ని ఇస్తాను. కానీ అసలు స్మృతే చెయ్యరు. బాబా వారం నుంచి ఇంత డైరెక్ట్గా చెప్తున్నారు చూడండి, స్మృతే చెయ్యరు. స్మృతి చేస్తే ఇతరులకు కూడా స్మృతి కలిగిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయి. వారి స్మృతి లేకుండా మీరు సుఖధామానికి వెళ్ళలేరు. 21 జన్మల వారసత్వం నిరాకార తండ్రి నుండే లభిస్తుంది. మిగిలిన వాళ్ళంతా అల్పకాలిక సుఖాన్ని ఇచ్చేవారే. ఎవరికైనా మంత్రతంత్రాల ద్వారా పిల్లలు జన్మిస్తే, ఎవరైనా ఆశీర్వాదం చేసిన తర్వాత లాటరీ లభిస్తే ఇక నమ్మకం ఏర్పడిపోతుంది. ఎవరికైనా 2 లేదా 4 కోట్లు లాభం కలిగితే ఇక చాలా మహిమ చేస్తారు వాళ్ళకి. అంటే నమ్మకం ఏర్పడితే అల్పకాలికమైన సుఖాలు లభించి నమ్మకం ఏర్పడితే మహిమ చేస్తారు. కానీ అదంతా అల్పకాలికమని తెలియదు. పరివర్తన అనేది శాశ్వతంగా కావాలి కదా. కానీ అది అంతా కొంత సమయం కోసమే. 21 జన్మల కోసం ఆరోగ్యం ఐశ్వర్యం అయితే లభించవు కదా. కానీ మనుషులకి ఇది తెలియదు. వారి దోషం కూడా ఏమీ లేదు పాపం. అల్పకాలిక సుఖంలోనే సంతోషపడిపోతున్నారు. తండ్రి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించి స్వర్గాధికారాన్ని ఇస్తున్నారు. ఇది ఎంత సహజం. కొందరైతే అసలు ఏమీ అర్థం చేయించలేరు. కొందరు అర్థం చేసుకుంటారు కానీ యోగం పూర్తిగా లేని కారణంగా బాణం తగలదు. దేహాభిమానంలోకి రావడం వలన ఏదో ఒక పాపం జరుగుతూనే ఉంటుంది. యోగమే ముఖ్యమైనది. మీరు యోగ బలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ప్రాచీన రాజయోగాన్ని భగవంతుడు నేర్పించారు, శ్రీకృష్ణుడు కాదు. స్మృతి యాత్ర చాలా గొప్పది. మీరు ఏదైనా డ్రామాని చూసి వచ్చినప్పుడు బుద్ధిలో ఆ డ్రామా అంతా ఎదురుగా వస్తుంది కదా. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. మీరు నన్ను ఎట్లా మర్చిపోతారు, సృష్టి చక్రాన్ని ఎట్లా మర్చిపోతారు. మీరు ఏదైనా సినిమా చూస్తున్నారు, డ్రామా చూస్తున్నారు, అదంతా మీకు గుర్తులోకి వస్తుంది కదా. అట్లాగే ఇది కూడా అంటున్నారు, బుద్ధిలో అదంతా ఎదురుగా వస్తుంది కదా. కానీ దాన్ని ఎవరికైనా వినిపించడానికైనా సమయం పడుతుంది. ఇది కూడా అట్లనే. బీజము మరియు వృక్షము, ఈ చక్రం చాలా స్పష్టంగా ఉంది. శాంతిధామం, సుఖధామం, దుఃఖధామం. ఇది క్షణం యొక్క విషయమే కదా. కానీ గుర్తుంటే ఇతరులకు మీరు గుర్తిప్పించగలరు. ముఖ్యమైన విషయం తండ్రి యొక్క పరిచయం.
బాబా అంటున్నారు, పిల్లలారా, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు మొత్తం అన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు. అచ్చా, శివబాబా పిల్లలైన మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. బ్రహ్మబాబా గుర్తు చేసుకోరు, శివబాబానే గుర్తు చేసుకుంటారు. నా సుపుత్రులు ఎవరెవరు అనేది శివబాబాకి తెలుసు. సేవాదారి సుపుత్రులైన పిల్లలైతే ఎవరైనా గుర్తు చేసుకుంటారు కదా. బ్రహ్మబాబా ఎవరిని గుర్తు చేయరు. వీరి ఆత్మకైతే నన్నొక్కరినే గుర్తు చేయండి అనే డైరెక్షన్ ఇచ్చాను. అందరికీ డైరెక్షన్ ఒక్క బాబాని మాత్రమే గుర్తు చేసుకోమని కదా. అందుకే బాబా అంటున్నారు, ఈ బ్రహ్మకు కూడా నేను డైరెక్షన్ ఇచ్చినాను, నన్నొక్కడనే గుర్తు చేసుకోమని. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం, బాబా ఎన్ని విషయాలు ఎంత చక్కగా అర్థం చేయించినారు చూడండి. నన్ను గుర్తు చేసుకోరు అన్నారు. సారాంశం, అదృష్టవంతులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి పైన సత్యమైన ప్రేమనుంచాలి. ప్రేమ కలిగి ఉండడము అంటే ఒక్క శ్రీమతం పైన నడవడం. ఎవరిపైన ప్రేమ ఉంటే వారి సలహా పైన నడుస్తాం కదా. అది బాబా అంటున్నారు, నా పైన మీకు ప్రేమ ఉంది అంటే నా సలహా పైన నడవాలి. రోజు పుణ్యకర్మలను తప్పకుండా చేయాలి. అన్నింటికంటే పెద్ద పుణ్యం అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడం, తండ్రి స్మృతిని ఇప్పించడం మరియు సర్వులకు తండ్రి స్మృతిని కలిగించడం, స్వయం చేయడము మరియు ఇతరులకు కలిగించడం వరదానం. మీ దృష్టి మరియు వృత్తి యొక్క పరివర్తన ద్వారా సృష్టిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్తులుగా కండి. వివరణ, మీ వృత్తిని పరివర్తన చేసుకోవడం ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకోండి. విచారాలు మారితే దృష్టి మారుతుంది కదా, దృష్టి మారితే సృష్టి మారుతుంది. అప్పుడు దృష్టి ద్వారా అనేక ఆత్మలు తమ యథార్థ రూపాన్ని, యథార్థ ఇంటిని, యథార్థ రాజధానిని చూస్తారు. దృష్టి ద్వారా యథార్థ రూపం, ఆత్మిక స్వరూపాన్ని, యథార్థ ఇంటిని అంటే పరంధామాన్ని, యథార్థ రాజధానిని అంటే సత్యుగాన్ని చూస్తారు. ఇలా యథార్థమైన సాక్షాత్కారం చేయించేందుకు వృత్తిలో కొంచెము కూడా దేహాభిమానం యొక్క చంచలత్వం ఉండకూడదు, కొంచెం కూడా. కనుక వృత్తిని సరిదిద్దుకొని దృష్టిని దివ్యంగా చేసుకోండి. అప్పుడు ఈ సృష్టి పరివర్తన అవుతుంది. మిమ్మల్ని చూసేవారికి ఎలా అనుభవం అవుతుందంటే, ఇవి నయనాలు కాదు, ఇవి ఇంద్రజాలం యొక్క డబ్బీలు అని అనుభవం అవుతుంది. ఈ నయనాలు సాక్షాత్కారాలకు సాధనాలుగా అవుతాయి. నయనాలలో ఆత్మీయత వచ్చినప్పుడు ఆ విధంగా అనుభవం అవుతుంది. స్లోగన్, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో పాటుగా బేహద్ వైరాగ్య వృత్తియే సఫలతకు ఆధారం. సేవ చేస్తూ కూడా బేహద్ వైరాగ్యం ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి రెండు. ఏప్రిల్ నెల ప్రారంభమైంది కదా, అవ్యక్త ప్రేరణ పరివర్తన అయింది. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయండి. ఎంత బాగున్నాయి. అవ్యక్త ప్రేరణ చాలా చాలా ధారణాయుక్తమైన విషయాలని అవ్యక్త మురళీల ఆధారంగా పంపిస్తున్నారు. మహానులుగా కావాలంటే మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత గుణాన్ని ధారణ చేసేవారు ఇక్కడ కూడా మహాన్గా అవుతారు, అక్కడ కూడా పదవిని పొందుతారు. మధురత కలవారిని అందరూ మహాన్ రూపంలో చూస్తారు. కావున మధురత అనే ఈ విశేష గుణము పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. మధురతకు ఆధారం పవిత్రత కదా, పవిత్రతకు ఆధారం జ్ఞానం. మధురత అనే మధువు ఎవరి వద్దైతే, మధువు అంటే తేనె, ఎవరి వద్దైతే ఉంటుందో వారికి ప్రతి కార్యంలోనూ సఫలత ఉంటుంది. వారి జీవితంలో అసఫలత అనేది సమాప్తమైపోతుంది. అచ్చా,
ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.